ఊహకు అందని స్కామ్ ఇది. డబ్బు సంపాదించడానికి ఇంతగా దిగజారలా అనిపిస్తుంది ఈ స్టోరీ చూస్తే. అడ్డదారుల్లోనైనా డబ్బు సంపాదించొచ్చేమో కానీ అమ్మాయిలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించే ఎత్తిది. అలాగని ఇదేమీ ప్రాస్టిట్యూషన్ కాదు, అంతకు మించి వలపు వల విసిరి భారీగా ఖర్చు పెట్టించి రోడ్డుపై నిలబెట్టడమే ఈ స్కామ్ సారాంశం. హైదరాబాద్ నడిబొడ్డునే జరుగుతోంది నయా దందా. నగరంలో పేరు మోసిన పబ్ దీనికి అడ్డగా మారింది. హైదరాబాద్ లో పబ్బుల అరాచకాల గురించి కొత్తగా చెప్పేదేముంది? ఇప్పటిదాకా పబ్బుల యాజమాన్యాలు సాగించిన డ్రగ్స్ దందా, రూల్స్ బ్రేకింగ్ కథనాలని మనం చూసి ఉంటాం. కానీ హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న మోష్ యాజమాన్యం మరింత నీచానికి దిగజారిపోయింది. డబ్బు కోసం గడ్డి కరిచింది. మోష్ పబ్ మేనేజ్మెంట్ చేసిన పనులు వ్యభిచారం కన్నా హీనం. డబ్బు సంపాదించడానికి నీచాతి నీచమైన ఆలోచనది. ఇంతకీ మోష్ పబ్ చేసిన ఘనకార్యమేంటో తెలిస్తే చీ చీ అనుకుంటారు. గూగుల్ ప్లే స్టోర్లో అయినా యాప్ స్టోర్లో అయినా బోలెడన్ని డేటింగ్ యాప్స్ ఉన్నాయి. చాలా మంది యువతీ యువకులు డేటింగ్ యాప్లు వాడుతున్నారు. డేటింగ్ యాప్ దారుణాల గురించి ఎన్నో చెప్పుకున్నాం. డేటింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ క్రైమ్ అనంతం. డేటింగ్ యాప్లో అమ్మాయి ప్రొఫైల్ చూడగానే ఎగబడి చాట్ చేయడం, అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే యాహూ అనుకుంటూ టచ్లోకెళ్లడం, ఆ తర్వాత నిండా మునగడం. ముఖ్యంగా టిండర్ అనే డేటింగ్ యాప్ మాయలో పడితే సర్వం కోల్పోయినట్టే. టిండర్ డేటింగ్ యాప్ జీవితాలకు టెండర్ పెడుతోంది. ఈ యాప్లో కొందరు అమ్మాయిలను రిజిస్టర్ చేయించింది మోష్ పబ్. టిండర్ యాప్లోని అమ్మాయిల ద్వారా యువకులకు వల వేస్తున్నారు. వారిని ముగ్గులోకి దించి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే ఏదో సాధించినట్టు గంతులేసే యువకులు అమ్మాయిని ఎలా బుట్టలో పడేయాలా అని ఆలోచించే లోపే అమ్మాయి నుంచే ఆఫర్ వస్తుంది. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని. ఇంకేముంది, రెట్టింపు జోష్. పనులన్నీ మానుకుని మరీ టైం ఫిక్స్ చేసుకుని గంట ముందే స్పాట్కు వెళ్తున్నారు. అలా అందరూ చేరేది హైటెక్ సిటీ ఏరియాలోని మోష్ పబ్కి. అలా ఓ యువకుడికి టిండర్ యాప్లో అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. పరిచయం బాగా చిక్కపడింది. ఇద్దరి మధ్య చాటింగ్ వాట్సాప్కి మళ్ళింది. ఓ రోజు కలుద్దామా అంటూ మెసేజ్ పెట్టింది ఆమె. మనోడేమో గాల్లో తేలిపోయాడు. అమ్మాయే స్వయంగా కలుద్దామని ఆఫర్ ఇచ్చేసరికి సంతోషం పట్టలేకపోయాడు. అనుకున్న డేట్ ఫిక్స్ చేసుకున్న ప్లేస్ ప్రకారం ఓ రోజు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర కలిశారు. అక్కడ యువతి యువకుడు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి మరో ప్రపోజల్ పెట్టింది. మెట్రో స్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్, క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్దామా అని అడిగింది. అతను ఆలోచించుకునేలోపే మరో మాట కూడా అడిగింది. దగ్గరలోనే పబ్ ఉంది, పబ్కు వెళ్లి 2 పెగ్గులేసి చిల్లవుదామా అని అడిగింది. దాంతో మనోడి ఊహలకు రెక్కలొచ్చేశాయి. మరో మాట లేకుండా పబ్కే వెళ్దామన్నాడు. పబ్ అట్మాస్ఫియరే వేరు, అదో గమ్మత్తు లోకం. పక్కన అమ్మాయి ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. అందమైన అమ్మాయితో చీడ్స్ చెప్పుకుంటూ పెగ్గుల మీద పెగ్గులు లాగిస్తూ మజా చేయటమే. అనుకున్నట్టే ఇద్దరూ కలిసి పబ్కు వెళ్లారు. మోష్ పబ్ అది. ఇద్దరూ కలిసి బీర్, విస్కీ, ఓడ్కా, కాక్టైల్స్ అంటూ రకరకాల డ్రింక్స్ చెప్పుకున్నారు. ఒక్క పెగ్గుతో మొదలై 10 పెగ్గుల దాకా చేరింది సంబరం. యువతి కూడా తనేం తక్కువ కాదన్నట్టు స్కాచ్తో పాటు వోడ్కా షాట్స్ కూడా లాగించేసింది. అందమైన అమ్మాయి మాటలతో తాగిందానికంటే ఎక్కువ మత్తెక్కింది ఆ యువకుడికి. ఇక ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆ యువతి తను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి లేచింది. సరేనన్నాడు ఆ యువకుడు. ఆమె అలా వాష్రూమ్కి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఆ అమ్మాయి రాలేదు. అరగంట గడిచిపోయింది. అయినా ఆమె జాడలేదు. గంటైపోయింది. ఆమె అతాపతా లేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ యువతి రాలేదు. కానీ పబ్ వెయిటర్ మాత్రం బిల్లు చేత్తో పట్టుకుని వచ్చాడు. బిల్లు చూడగానే అతడి గుండె గుబేల్మంది. తాగింది 10 పెగ్గులు. మహా అంటే 5,000 బిల్లు రావాలి. ఇంకా ఎక్కువనుకున్నా 10,000 లోపే. కానీ ఆ యువకుడికి వచ్చిన బిల్లు అక్షరాల 40,000. అంత బిల్లు ఎలా వచ్చింది అంటే అదే మోష్ పబ్ చేసే మ్యాజిక్ అలియాస్ చీటింగ్. తాగింది ఒకటైతే 2 అంటూ బిల్లు వేస్తారు. బిల్లు ఎంతెందుకయ్యింది అని వాదించినా గొడవ చేసినా ఎవ్వరూ వినరు. బిల్లు కడితే కాని వదలరు. బౌన్సర్లతో కొట్టించి మరీ డబ్బులు వసూలు చేస్తారు పబ్ నిర్వాహకులు. పబ్ నుంచి లబోదిబోమంటూ బయటకు రావడం తప్ప బాధితులు చేసేదేమీ ఉండదు. ఎందుకంటే వచ్చింది ఓ యువతితో, అది కూడా డేటింగ్ యాప్లో పరిచయమైన యువతితో. ఆమె ఫోన్ నెంబర్ తప్ప అడ్రస్ లాంటివేమీ తెలీదు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు బాధితుడి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంటుంది. ఇలా అనేక మంది మోష్ పబ్లో టిండర్ డేటింగ్ యాప్ కారణంగా మోసపోయారు. ఎంత చీటింగ్ జరిగినా మోసపోయిన వాళ్ళెవ్వరూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. కారణం తమ పరువు పోతుందనే భయమే. టిండర్ డేటింగ్ యాప్లో పరిచయమై పబ్ దాకా తీసుకొచ్చిన అమ్మాయి మరెవరో కాదు, మోష్ పబ్కు చెందిన యువతే. ఇదే ఇక్కడ అస్సలైన ట్విస్ట్.
ఇదే మోష్ పబ్ చేస్తున్న ఘరానా మోసం. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలతో యువకులకు వలవేయటం, పబ్కు రప్పించడం, బిల్లు రూపంలో వేలకు వేలు దండుకోవడం. ఇదేంటి అని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఎదురు తిరగడం, అవసరమైతే భౌతిక దాడులు చేయటం. ఇలా ఒకరిద్దరిని కాదు, వందలాది మందిని మోసం చేసింది మోష్ పబ్. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గలేరియా మాల్లోని 4th ఫ్లోర్లో ఉన్న మోష్ పబ్ చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చింది ఎన్టీవీ. యాప్లో యువతి చేసిన చాటింగ్, కవ్వించే మాటలతో పబ్కి రప్పించడం, పబ్లో వేసే బిల్లులు పూర్తి ఆధారాలతో బయటపెట్టింది ఎన్టీవీ. దాంతో ఎన్టీవీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగారు పబ్ సిబ్బంది. దాడికి ప్రయత్నించారు. యువతి మాయలో పడి మోష్ పబ్లో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ కావడంతో తాము ఇలాగే మోసపోయామని, తాము బాధితులమేనని, ఎవరికీ చెప్పుకోలేక, పోలీసులకు కంప్లైంట్ చెయ్యలేక సైలెంట్గా ఉండిపోయామని మరికొందరు బాధితులు బయటపడ్డారు. మోష్ పబ్ చేస్తున్న మోసాన్ని ఎన్టీవీ వెలుగులోకి తేవడంతో టిండర్ యాప్, మోష్ పబ్ బాధితులు ఎన్టీవీని ఆశ్రయించారు. తమ గోడు చెప్పుకుని చాటింగ్ వివరాలు, బిల్స్ పంపించారు. మోష్ పబ్, హనీ ట్రాప్ కోసం వాడుకుంటున్న యువతులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఇలాంటి నీచమైన పనులను మోష్ పబ్ గత 2 ఏళ్లుగా చేస్తున్నట్టు బయటపడింది. అలా కోట్ల రూపాయలు దోచేసింది మోసకారి మోష్ పబ్. మోష్ పబ్ మోసాలకు అడ్డుకట్ట పడాలంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు. అలాగే బాధితుల వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీనిస్తున్నారు.